నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ నియామకమయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన సిఇసి సెలక్షన్ కమిటీ సమావేశంలో ఆయన పేరును ఖరారు చేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. కమిటీ సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్టుగా పేర్కొంది. ప్రస్తుత సీఈఓ రాజీవ్ కుమార్ పదవీకాలం ఇవాళ్టితో ముగియబోతూ ఉండగా ఆయన స్థానంలో జ్ఞానేష్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అలాగే వివేక్ జోషి ఎన్నికల కమిషనర్ గా నియామకమయ్యారు. గత ఏడాది సిఇసి ఈసీల నియామకాలపై కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ఈ చట్టం ప్రకారం ఎన్నికైన తొలి సిఇసిగా జ్ఞానేష్ ఘనతలు సాధించారు. ఆయన 2029 జనవరి 26 వరకు పదవిలో కొనసాగబోతున్నారు. జ్ఞానేష్ కుమార్ కేరళకు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. గతంలో కేంద్రంలో పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శిగా పనిచేశారు. అలాగే కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో కీలక శాఖలను పర్యవేక్షించారు. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు ముసాయిదా బిల్లును రూపొందించేందుకు కీలక పాత్రను పోషించారు. ఆ సమయంలో హోం మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా కశ్మీర్ డివిజన్ను ఆయన పర్యవేక్షించారు. ఆ తర్వాత హోం మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా అయోధ్యలోని రామ మందిరంకు సంబంధించిన పత్రాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఎన్నికల సంఘంలో ఈసీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక సిఎస్సిగా జ్ఞానేష్ కుమార్ ను ప్రకటించేందుకు ముందు ప్రధాని మోదీ నేతృత్వంలో కమిటీ భేటీ అయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే కొత్త చట్టంలోని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నందున నూతన సిఇసి ఎంపికను వాయిదా వేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సిఇసిగా ఎంపిక జరిగితే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఉల్లంఘించటమేనంటూ తెలిపారు. ఎంపిక కమిటీ నుంచి సీజేఐను తొలగించడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్, అభిషేక్ మను సింఘ్వీలు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం జ్ఞానేష్ పేరును అధికారికంగా ప్రకటించింది.